దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియమైన జనాంగమా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ దినము మన వాక్యాన్ని పంచుకోవడానికి మనకి దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే వెలుగు. ఆ వెలుగు మనం ఎట్రీతిగా వెలిగించుకుని ఇతరులని వెలిగించే మాదిరిగా మనం నిలబడాలి అనే అంశం కొరకు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసుకుంటే కనుక ఎవరైతే వెలుగు ధరించుకున్నారో ఆయన కోసం సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనంటే, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, చక్కగా వినండి. యోహాను సువార్త 1:6 అధ్యాయంలో చూసుకుంటే, దేర్ వాజ్ ఎ మ్యాన్ sent from God, those name was John. He came as a witness to the testify counsel that light, so that through him all might believe. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, దేవుని దైవజనుడు యోహాను తన సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని? దేవునితో పంపబడిన వాడై ఉండి వెలుగుని ధరించుకొని అనేకులకి వెలుగునిస్తూ అనేకులకి దేవుని మార్గంలో నడిపించే వ్యక్తి అని తెలియపరుస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14లో చూసుకుంటే కనుక, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని తెలియపరుస్తున్నారు. ఈ లోకానికి మనం వెలుగై ఉన్నాము. ఆ వెలుగు ఎట్రీతిగా వెలిగిస్తుంది? లోకం వరకేనా? మత్తయి సువార్త 14వ వచనం చూసుకుంటే కనుక, యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, ఏ టౌన్ బిల్డ్ ఆన్ ఏ హిల్ కెనాట్ బి హైడెన్. అంటే ఒక పట్టణము కట్టిన తర్వాత అది దాచిపెట్టలేమో, అలా అయితే దాచుకోలేమో వెలుగు. ఆ వెలుగు మనలో ఉండేటప్పుడు మనలో ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉంటుంది. అది ఆరిపోని వెలుగు. మనుషులు క్రియేట్ చేసిందైతే ఒక బల్బుని క్రియేట్ చేస్తే ఆ బల్బుని పెడితేనే కొంతసేపు వరకే వెలుగునిస్తుంది. కానీ దేవుని ద్వారాగా వచ్చిన వెలుగు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఎలా అయితే యోహాను తనలో వెలుగుని పరిశుద్ధ ఆత్మదేవుడి ద్వారాగా వచ్చింది కనుక తన ఆ వెలుగుని నింపుకుంటూ అనేకుల్ని వెలిగిస్తున్నాడు. అనేకులకి దేవుని రాజ్య స్వార్థ కొరకు నడిపిస్తున్నాడు. దేవుని మందిరంలో నడిపిస్తున్నాడు. దేవుని సేవలోని కూడా నడిపిస్తున్నాడు. అంటే అటు రీతిగా మనం ఉంటున్నామా? మన జీవితాల్లో ఆ వెలుగుని నింపుకుంటున్నామా? క్రైస్తవులుగా చెప్పుకునే మనము మన జీవితంలో ఆ వెలుగు ఉందని సాక్ష్యం ఇచ్చే వారిగా ఉంటున్నామా? యోహాను ఒక సాక్షిగా నిలబడ్డాడు. మనం కూడా అటు రీతిగా సాక్ష్యం చెప్పేవారిగా ఉంటున్నామా? వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు అంటున్నారు. మరి ఆ వెలుగుని మనం నింపుకుని అనేకులు వెలుగునిస్తున్నామా? చీకటిలోనికి నడిపిస్తున్నామా? చీకటి అంటే ఏంటి సిస్టర్స్? చీకటి అంటున్నారు. చీకటి అంటే రక్షణ పొందిన తర్వాత కూడా లోకములో కలిసిపోవడం, లోకముతో సావాసం చేయడం, లోకము మాటలు వినడం. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది. ఎక్కడైతే అమ్మక్కల ముచ్చట్లు ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది. ఎందుకంటే మనము పాపము చేయ అవసరం లేదు, కానీ మాటల ద్వారాగా, చూపు ద్వారాగా, క్రియల ద్వారాగా, ప్రవర్తన ద్వారాగా మనం చీకటిలోనికి వెళ్ళిపోతున్నామని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. వెలుగు లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. వెలుగు నేనై ఉన్నాను అంటున్నారు. అంటే ఆ వెలుగు, నిజమైన వెలుగు ఏంటి? దేవుని ద్వారా వచ్చిన వెలుగు. ఆ వెలుగు మనలో ఉండేటప్పుడు ఏ ఒక్కరు కూడా మనల్ని చూసేటప్పుడు లేదు లోకానుసారంగా ఉన్నారు అని చెప్పలేరు. మీరు దేవుని బిడలా అంటే సాక్ష్యం ఇచ్చే వారిగా మనల్ని దేవుడు నిలబెడతాడు. చాలామంది క్రైస్తవుల బిడ్డలని చూసేటప్పుడు మొహం చూడగానే వాళ్ళు ఏ వస్త్రం ధరించుకున్నారా, ఏ ఆర్భాటంతో ఉన్నారా, అంటే అలంకరణతో ఉన్నారా అని అనుకోరు. కానీ మొహం చూడగానే మరి క్రైస్తవుల బిడ్డలా, దేవునితో సావాసం చేసే బిడ్డలా మందిరానికి వెళ్తారా అని ఎందుకు అడుగుతారంటే ఆ ముఖంలో ఉన్న వెలుగుని చూసి వాళ్ళు గుర్తిస్తారు. యోహానికి ఎలాగైతే దేవుని ద్వారాగా వెలుగును వచ్చి ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడో మనము కూడా అటు రీతిగా మనల్ని చూసేటప్పుడు ఇతరులు లోకంలో ఉన్నవారైతేనేమి, అన్య ఆచారాలు సాంప్రదాయాల్లో ఉన్నవారైతేనేమి, హిందువులైతేనేమి మనల్ని చూసేటప్పుడు నిజంగా క్రైస్తవుల బిడ్డలు వీళ్ళు అనే సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలి. మన కొరకు చెప్పాలి.
మన కొరకు చెప్పేటప్పుడే దేవుడు కూడా సంతోషిస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు వెలుగై ఉన్నాడు. మనలో ఎప్పుడైతే ఆ వెలుగు మనలో ఉంటుందో మనం ప్రజ్వలింపబడుతుంటాం. ఒకసారి చూసుకుంటే కనుక నిర్గమకాండంలో చూసుకుంటే కనుక అక్కడ మోసే ఆ పర్వతం మీద ఎక్కేటప్పుడు కూడా నా వెలుగు లేదు, కానీ అగ్ని పొదల దగ్గర కూర్చునేటప్పుడు అగ్ని పొదల ద్వారా స్వరం వినేటప్పుడు ఆయనలో వెలుగు ప్రకాశింపబడ్డది. ఆయన ముఖము ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడలేక ఉన్నారు అని దేవుడు లేఖనాల్లో సెలవిస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము లోకంలో ఉన్న వాటికి కొరకు వెలుగుని, ఆ వెలుగు ఉంది కదా, ఆ వెలుగు సరిపోద్దులే, మనకి ఇంతవరకు సరిపోద్ది అని మనం లిమిట్స్ పెట్టుకుంటాం. కానీ దేవుని వెలుగు లిమిట్స్ ఉండదు. మనం ఎప్పుడైతే దేవునితో సావాసం చేస్తుంటామో, వాక్యాన్ని చదువుతూ ఉంటామో, ప్రార్థన చేసుకుంటుంటామో, మనలో ఒక తెలియని వెలుగు, మనలో తెలియని వెలుగు మనకు కనిపించదు. కానీ ఇతరులు మనల్ని చూసేటప్పుడు అవును అది దేవుని ద్వారాగా పొందుకున్న వెలుగు అని వాళ్ళ సాక్ష్యం ఇచ్చే వారిగా ఉంటారు. చాలామంది చాలా ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు, చాలా ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు, చాలా స్థలాలకి, చాలా గృహ కూడికి హౌస్ విజిటింగ్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మీలో తెలియని వెలుగు ఉందమ్మా, తెలియని వెలుగు, అది దేవుని ద్వారాగా వచ్చింది అని చెప్పేటప్పుడు నేను చాలా సంతోషిస్తుంటాను. నిజమే కదా, దేవుడు ఈ లోకానికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు కదా, చీకట్లో ఉన్న వారికి వెలుగు మార్గంలో నడిపించడానికి వచ్చాడు కదా అని అనుకుంటూ ఉంటాం. నీ పాదములకి దీపము, నీ త్రోవకు వెలుగు అంటున్నారు. మన పాదములకి దీపం ఆయన అంటున్నారు. వెలుగు మార్గంలో నడిపిస్తానంటున్నారు. ఆ వెలుగు మార్గాన్ని మనం పొందుకునే వారిగా ఉన్నామా? ఇంకా చీకటిలోనే ప్రయాణిస్తున్నామా? ఇంకా పాపంలోనే జీవిస్తున్నావేమో సహోదరుడా, సహోదరి, ఇంకా లోకంలోనే వెంబడిస్తున్నావేమో, ఇంకా కుటుంబ సమస్యల్లో బాధపడుతున్నావేమో, ఇంకా కుటుంబానికి నాకు ఇంకా వెలుగు లేదు అని బాధపడుతున్నావేమో. ఇదిగో దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునితో ఎప్పుడైతే కలిసి జీవించాలని తీర్మానం తీసుకుంటావో, ఎప్పుడైతే దేవుని మాటలు గైకొంటావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా వెలుగునిస్తూ నిన్ను ప్రకాశింపచేస్తాడు. నీ శత్రువులు ఎదుట, నీ స్నేహితులు ఎదుట, నీ బంధుమిత్రులు ఎదుట, నీ ఆత్మీయులు ఎదుట వాళ్ళందరూ నిన్ను తృణీకరించవచ్చు, కానీ నిన్ను అవమానకరంగా మాట్లాడొచ్చు, కానీ నిన్ను కించపరిచి మాట్లాడొచ్చు, కానీ నువ్వు ఉండేటప్పుడు ఒకలాగా, నువ్వు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించవచ్చు, మాట్లాడొచ్చు, బాధించవచ్చు, చాలా సమస్యలు పెట్టొచ్చు. ఎప్పుడైతే దేవుని వెలుగు నీలో ప్రకాశింపబడుతుందో అప్పుడు ఓ సహోదరుడా, సహోదరి, వద్దనుకున్న వారందరూ, లేదు అని నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా, విడిచిపెట్టిన వాళ్ళందరూ కూడా నీలో ఉన్న వెలుగును చూసి వాళ్ళు పరిగెట్టి వస్తారు. మోసే ప్రవర్తకు కూడా ఏ ఒక్కరూ పట్టించుకోకపోయినా ఆయన ఆ సేన పర్వతం పైకి వెళ్ళేటప్పుడు ఆ ముఖాముఖిగా అగ్ని పొదల నుండి మాటలు వినేటప్పుడు ఆయన ఆ మాటల్ని లోబడి అక్కడ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎట్రీతిగా ఆ వెలుగుని పొందుకుని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు ఆ ముఖము చూడలేకపోయారో, అట్రీతిగానే నీలో ఉన్న వెలుగు ఉండేటప్పుడు చీకటి అస్సలు నీ దరి దాపులకి రాదు. మనం ఆ వెలుగుని సంపాదించుకోవాలి. ఎట్రీతిగా సంపాదించుకోవాలి? ఎట్రీతిగా మనము ఆ వెలుగుని కాపాడుకోవాలి? చాలామంది దేవునితో కలిసి ప్రార్థన చేస్తున్నాము, దేవునితో మాట్లాడుతున్నాము, దేవుడు నన్ను కనిపిస్తున్నాడు, ఇదిగో వెలుగుగా కనిపిస్తున్నారు, అగ్నిగా కనిపిస్తున్నారు అని చెప్తుంటారు. కానీ ఏం చేస్తుంటారు? ఆ వెలుగు చూసి అవును నిజమే కదా, నాలో వెలుగు ఇవ్వడానికి నా తండ్రి నా దగ్గరికి, నా ఎదుటికి వస్తున్నాడు, ఆ వెలుగు నేను పొందుకొని అనేకులకి నేను ఆ వెలుగు మార్గంలో నడిపిస్తాను, అనేకులకి నా మందిరానికి నడిపిస్తాను, నా ఇరుగు పొరుగు వారికి కూడా నా మందిరానికి నడిపిస్తాను అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీలో ఉన్న వెలుగు అది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. జస్ట్ చూసుకుంటే కనుక ఒక పొయ్యిలో 2 కర్రలు వేసేటప్పుడు లైట్గా వెలుగుతుంది, తర్వాత ఇంకా 4 వేసేటప్పుడు ఇంకా కొంచెం మంట పెరుగుతుంది, ఇంకా అలా వేస్తున్న కొలది ఆ మంట ఎలా రాజేస్తుందో, ఎలా వెలుగునిస్తుందో అట్రీతిగానే ప్రార్థనలో, వాక్యంలో ఎదిగే కొలది నీ ముఖం, నీ కుటుంబము, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులని వెలిగించే సామర్థ్యం దేవుడు ఇస్తున్నాడు.
అది పొందుకునే వారిగా ఉంటున్నామా? అది ఈ లోకంలో చూసుకుంటే, ఈ కాలంలో చూసుకుంటే చాలామంది ఆ వెలుగు మనల్ని ప్రకాశింపచేసిన ఎప్పుడైతే మనము బాప్తీసం తీసుకుంటామో, మారు మనసు అనే కవచాన్ని ధరించుకుంటామో, మనలో ఆ వెలుగు ప్రకాశింపబడుతుంది. ఆ వెలుగు వచ్చినా కూడా మనలో ఆ ఆత్మ మండుతూ ఉన్నా కూడా మనం గుర్తించక లోకం వైపు చూస్తుంటాం, మనుషుల వైపు చూస్తుంటాం. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో ఉండాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో మనకి కావాల్సింది దొరకాలి అని అనుకుంటాం. కానీ ఆ వెలుగు, అవును నా తండ్రి నాకు వెలిగించాడంటే నేను ఒక 10 మందికి వెలిగించాలి, ఆ 10 మంది ఒక 20 మందికి వెలిగించాలి. ఈ లోకాన్నే నా తండ్రి రాజ్యం కొరకు నిలబెట్టే కృపనివ్వు ప్రభువా. నేను ఒక సాక్షిగా నిలబడాలి, నేను ఒక సాక్షిగా నిలబడి నేను అనేకులు ఎదుట సాక్ష్యం చెప్పే దానిగా వాడిగా ఉండాలి అని అనుకోవాలి. మూడుబారిపోయిన జీవితాలు, ఎన్నో ఎండిపోయిన జీవితాలు చూసుకుంటే కనుక ఈ కాలంలో చాలా ఉన్నాయి. చాలామంది యవనస్తులు కోల్పోతున్నారు జీవితాలు, చాలామంది కుటుంబాల్లో చెదిరిపోతున్నాయి. ఎందుకంటే ఆ వెలుగు లేకుండా చెదిరిపోతున్నాయి. పిల్లల మాటలు తల్లిదండ్రులకు వినరు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు, తల్లిదండ్రుల మాటకి అసలు గౌరవించరు, లోబడరు. ఎందుకు? అక్కడ సమాధానం లేదు, వెలుగు లేదు కనుక. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వెలుగు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు కనుక. మనం చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు మనకి వెలుగు కావాలని మనం తప్పిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చీకటిగా కనిపించేటప్పుడు నేనైతే అనుకుంటాను, ఇక్కడ వెలుగు ఉంటే బాగుంది కదా, ఏదైనా యాక్సిడెంట్లు ఏమైనా జరుగుతాయేమో అని అనుకుంటుంటాను. అలానే మనము యాక్సిడెంటల్గా మన కుటుంబాలు కోల్పోతున్నాము, పడిపోతున్నాము, జారిపోతున్నాము. పిల్లలు తల్లిదండ్రులు మాటకి విధేయత చూపించట్లేదు అంటే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు దేవుని పోలి జీవించట్లేదు, దేవుని వెలుగుని ధరించుకోవట్లేదనే ఆ కుటుంబం ఉన్న శోధనలు, బాధలు తప్పించడానికి నా వెలుగు కావాలనే నేనే ఈ లోకానికి వెలుగు ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? హీ కేమ్ యాజ్ ఎ విట్నెస్ టు టెస్టిఫై కన్సర్ట్ దట్ లైట్. అంటే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, నేను దేవుని ద్వారాగా వెలుగుని పొందుకున్నాను, మీరు కూడా నా ద్వారాగా వెలుగుని పొందుకోండి, అనేకులకి మీలో ఉన్న వెలుగుని పంచండి అంటున్నారు. మనం పంచిపెట్టేవారిగా ఉంటున్నామా? ఎందుకంటే చాలా సంఘాలకి చాలామంది వెళ్తూ ఉంటారు, చాలామంది ప్రజలందరూ వెళ్తారు, అన్నీ దేవుని వాక్యం వింటారు, ప్రార్థన చక్కగా చేస్తారు, కానీ వాళ్ళ కుటుంబ ప్రార్థన అనేది ఉండదు. దేవుని వాక్యం అంటే వరదు. ఎందుకు? దేవుని వాక్యమే వెలుగై ఉంది కనుక. ఆ వెలుగు కావాలంటే మనలో నిరీక్షణ కలిగి ఉండాలి, మనలో ఓపిక, సహనము, మనలో కోరిక కలిగి ఉండాలి. అవును, నేను దేవుని వెలుగుతో నేను నింపబడాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన జీవితంలో ఖచ్చితంగా ఆ వెలుగుని దేవుడు నింపుతాడు. నేను కొన్ని సంవత్సరాల క్రితం 2016 నుండి నేను ఒక మాట అనుకునేదాన్ని, యేసు ప్రభే డైరెక్ట్గా నాతో మాట్లాడితే బాగుండు కదా, నేను కూడా ఇలా ప్రార్థన చేస్తే బాగుండు కదా, చాలామంది చాలా రకాలుగా ప్రార్థన చేస్తున్నారు, నాలో ఎందుకు ఆ ప్రార్థనా జీవితం రావట్లేదు, నేను ఎక్కడ పడిపోతున్నాను, నువ్వు వెలుగై ఉన్నావు కదా ప్రభువా, నాలో వెలిగించు, నేను కోల్పోయిన జీవితాన్ని నువ్వు మరలా ఇవ్వగలవు అని నేను ప్రార్థన చేసేదాన్ని. చాలామంది అనేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, నీ ప్రార్థనలో శక్తి లేదు, నీ ప్రార్థనలో బలం లేదు కనుక నువ్వు వెలుగుని చూడలేకపోతున్నావు అని అనేవాళ్ళు. వెలుగు అంటే నేను అనుకునేదాన్ని బల్బులా ఉంటుంది కదా వెలుగు, అదే చెప్తుంటారు ఈ వెలుగు వెలుగు అనే నేను అనుకునేదాన్ని. తర్వాత 2019 జూలై 15 నా లైఫ్నే మార్చేసింది. ఆ వెలుగుని నేను చూసి ప్రకాశింపబడ్డాను, నేను ప్రజలింపబడ్డాను, అనేకులకి ఆ వెలుగుని పంచుతున్నాను, పంచబోతున్నాను. అలా వన్స్ మనం కోరుకున్నాం అనుకో, మనం అనుకుంటే కనుక ఆ వెలుగు మార్గంలో ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. మనలో ఆశ ఉండదు, ఆసక్తి ఉండదు, చేయనని కూడా బద్ధకంగా ఉంటుంది, వెళ్ళనని కూడా మందిరానికి వెళ్ళాలంటే ప్రతిరోజు మందిరమేనా, ప్రతిరోజు దేవుని పాటలేనా, ప్రతిరోజు ఆరాధనైనా, మరి ఇంకేమీ వద్దా, దేవుని బిడ్డలకి ఇదేనా ముఖ్యం అని చాలామంది చాలా రకాలుగా ప్రశ్నించుకుంటుంటారు. కానీ
దేవుని సన్నిధానంలో ఉన్న ఆనందము బయటికి వెళ్తే ఉండదు, కానీ దేవుని సన్నిధానంలో ఉన్న సంతోషము బయటి వాళ్ళ దగ్గర గడిపితే ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని వెలుగు ధరించుకోవాలి, దేవునితో కలిసి నడవాలి, దేవుని వెలుగు చూడాలి అని ఆశ కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు ఆ వెలుగుని ప్రకాశింపచేస్తాడు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, నేను ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఐ ఆమ్ ది విట్నెస్ అని నేను సాక్ష్యం ఇవ్వగలను. ఎవరిలో అయితే సాక్ష్యం ఉంటుందో వాళ్ళు నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, వెలుగుని నింపుకున్నవారు, అనేకులకి వెలుగుని ఇచ్చేవారిగా దేవుడు లేవనెత్తుతారు. ఎందుకంటే ఇక్కడ యోహానుకే కాదు, కానీ అనేక దైవజనులకు కూడా, అనేక దైవజనురాలకి, అనేక విశ్వాసులకు కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా ఆయన వెలుగుని నింపుతూ అనేకులకి వెలిగిచ్చే వారిగా లేవనెత్తుతానంటున్నారు. కానీ మనం ఆ వెలుగుని పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం, ఆ వెలుగుని ధరించుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఎప్పుడైతే మనం ధరించుకుంటామో, ఎప్పుడైతే మనం పొందుకుంటామో, మనం పొందుకునేటప్పుడు అనేకులకి మన సాక్ష్యాన్ని చెప్పేవారిగా ఉండాలి. అక్కడ యోహాను ఇచ్చిన సాక్ష్యము నువ్వు నేను ఇవ్వాలి. ఇదిగో నా దేవుడు గొప్ప దేవుడు, ఆయనలో ఉన్న వెలుగు నాకు పంచిపెట్టి నేను వెలుగుతూ అనేకులు వెలిగిచ్చే దానిగా వాడిగా నేను నిలబడ్డాను. నా జీవితంలో కోల్పోయినాన్ని నా తండ్రి నాకు మరలా ఇచ్చాడు. ఆ వెలుగుతో నేను మారిపోయాను, నా జీవితం మారిపోయిందనే సాక్ష్యం ఇవ్వాలి. మనం సాక్ష్యం ఇచ్చే వారిగా ఉంటున్నామా? సాక్ష్యాన్ని కోల్పోయే వారిగా ఉంటున్నామా? చాలామంది మారు మనసు పొందుకోక మునిపే కొంతమందికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కొంతమందిని దేవుడు ఆయన వెలుగుతో వెలిగించి ప్రకాశింపచేసి మనుషుల మధ్యకి నడిపిస్తాడు. నడిపించేటప్పుడు ఆ వెలుగు ఏం చేస్తుందంటే ప్రజలింప చేస్తుంటుంది, అనేకులు ఎదుటి తీసుకెళ్తుంటుంది. తీసుకెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే గర్వం, ఈగో, జెలసీ, స్వార్థమైన ఆలోచనతో లోకాన్ని ఎందుకు పక్కన పెట్టాలి, లోకాన్ని ఎందుకు విడిచిపెట్టాలని లోకముతో సహవాసము చేస్తున్న కొలది మనలో వెలుగుని తగ్గిపోతూ ఉంటుంది. ఆ వెలుగు మనలో ఉన్నంత కాలము మనకు తెలియపోయిన వారైనా సరే మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, మాట్లాడుతారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే దేవుని నుండి వచ్చిన వెలుగు కనుక. కానీ మనం ఎట్రీతిగా జీవిస్తున్నాము? ఆ వెలుగు కావాలని చెప్తూ ఆ వెలుగుని పక్కన పెడుతూ లోకానుసారంగా కావలసిన వాటి కొరకు, ఆ వెలుగు ఈ వెలుగు కొరకు, లోకంలో ఉన్న వెలుగు కొరకు మనం పోరాడే వారిగా ఉంటున్నాము. కానీ ప్రియ సంగమా, ప్రియ జనమా, ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వెలుగు కంటే, ఆయన వెలుగు కంటే, ఆయన ఇచ్చే సాక్ష్యం కంటే ఏది కూడా గొప్పది కాదు అని. కానీ మనం అయితే లోకం కొరకు బ్రతుకుతున్నావేమో, ఇంకా లోకంలో సావాసము చేయాలని అనుకుంటున్నావేమో. ఎంతకాలము, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఇంకా లోకంలోనే కలిసి జీవిస్తావు? లోకాన్ని విడిచిపెట్టి నా తండ్రి దగ్గర ఉన్న వెలుగుని, నీవే ఆ వెలుగుని ధరించుకొని అనేకులకి సాక్షిగా బ్రతుకు. ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో, అవును ప్రభువా, నీలో ఉన్న వెలుగు నాలో నింపు, నీలో ఉన్న ఆ ప్రకాశం నాలో వెలిగించు, నాలో ప్రకాశింపచేయు, నేను లోకానికి వెలిగే జ్యోతి వలె మారాలి ప్రభువా. ఆ జ్యోతి ఎల్లప్పుడూ నీ సన్నిధానంలోనే వెలగాలి, లోకముతో కాదు, మనుష్యులతో కాదు, మనుష్యులు పొగడ్తలు కాదు ప్రభువా. నేను పడిపోవలసింది నీ పాదముల దగ్గరే నేను ఉండాలి అని తీర్మానం తీసుకుంటావు ఎప్పుడైతే, అప్పుడు నిజంగా దేవుని వెలుగు పొందుకునే బిడలగా, కుటుంబముగా నిలబడగలరు. చాలామంది తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలకి ఫస్ట్ బైబిల్ చదవడం నేర్పించండి, మందిరానికి పంపించండి, ప్రార్థన నేర్పించండి. కుటుంబ ప్రార్థన ఎక్కడ ఉంటుందో ఏ చీకటి కూడా ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ రోదన ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ శ్రమలో ఉండదు. ప్రతి సమస్యకి, ప్రతి బాధకి, ప్రతి ఇరుకు ఇబ్బందులకి జవాబిచ్చేది ఆయన. ఆయన పాదంలో పట్టుకోకుండా, ఆయనలో ఉన్న వెలుగుని మనం నింపుకోకుండా మన మనుషుల దగ్గరికి వెళ్తే ఓటమి చూస్తామేమో, ఇదిగో అధికారుల దగ్గరికి వెళ్తే మన మాట వినకుండా పక్కన పెట్టేస్తారేమో. కానీ ఎప్పుడైతే దేవునిలో
నడుస్తానని తీర్మానం తీసుకుంటావో, ఎప్పుడైతే దేవునిలో ఉన్న వెలుగు ఆ జ్యోతిని మనం నింపుకుంటామో, మనం పట్టుకుంటామో, మన హృదయాన్ని ఎల్లప్పుడూ దేవుని కొరకు, దేవుని మాటల్ని మన హృదయంలో పదిలిపరుచుకుంటామో, అప్పుడు వెలిగే జ్యోతి వలె మనం ఉండి అనేకులకి ప్రకాశింపే వారిగా మనల్ని దేవుడు లేవనెత్తుతారు. నీ పాదంకి నేను దీపమై ఉన్నాను, నీ త్రోవకు నేను వెలుగు. నువ్వు ఏ సమస్యల్లో వెళ్తున్నావో, ఏ బాధల గుండా నువ్వు నడుస్తున్నావో, ఆ బాధలో నేను పోగొట్టు వాడను నేనే అంటున్నాడు. ఆ దీపం ఉండేటప్పుడు, ఆ వెలుగు ఉండేటప్పుడే మనం ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ఆ ఇంటిని మనం చక్కగా ఎక్కడ ఉంచిన వస్తువు అక్కడ ఉంచితేనే ఆ ఇంటికి అందము, ఆ కుటుంబానికి కూడా దీవెనకరంగా ఉంటుంది. మనం వెలుగుని పోగొట్టుకొని చీకటి మనలో ఉండేటప్పుడు ఆ వెలుగుని వెతుక్కున్నా వేస్ట్, ఆ వెలుగు కావాలని అడిగినా వేస్టే. కోల్పోయిన తర్వాత ఆ వెలుగు కావాలి, నేను పొందుకోవాలి, చాలామందికి దేవుడు ఆత్మలో నడిపిస్తూ ఉంటాడు ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, కానీ ఆ వెలుగుని పక్కన పెట్టి లోకానుసారంగా బ్రతుకుతుంటారు. నేను చాలామంది చాలా రకాలుగా సాక్ష్యాలు చెప్తుంటారు. అవునమ్మా, నాతో దేవుడు మాట్లాడాడమ్మా, అవునమ్మా, నేను దర్శనం చూసేవాడినమ్మా, నాతో నేను ఈ స్వరం విన్నానమ్మా. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగుని కోల్పోయి చీకట్లో పడేటప్పుడు, బాధలు ఇరుకు ఇబ్బందులు వచ్చేటప్పుడు అప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఒకప్పుడు నేను ఇట్లా ఉన్నాను, ప్రార్థనలో ఎదిగాను, వాక్యంలో ఎదిగాను, నేను ఆరాధనలో ఎదిగాను, ఇలా నాతో దేవుడు మాట్లాడేవాడు అని చెప్తూ ఉంటారు. తర్వాత కొన్ని రోజులు పోయాక లోకంలో పడిపోయి, లోక ఆశల్ని వెంబడించి, లోకంలో ఉన్న ప్రతీది కూడా నా బుర్రలో ఎక్కించుకొని దేవుని ప్రేమని మర్చిపోయి, దేవుడిస్తున్న వెలుగుని మర్చిపోయి ఇంకా కోల్పోతుంటారు. ఎందుకు ఈ జీవితం అని. కానీ మనలో ఉన్న వెలుగు మనల్ని వెలిగిస్తుంది, మన కుటుంబాన్ని వెలిగిస్తుంది, అనేకులు మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా వెలుగునిస్తుంది. మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా ఆ వెలుగు మనల్ని తోడుగా ఉండి మన పాదములకి దీపం, మన త్రోవకి వెలుగై ఉన్నాను అంటున్నారు. సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంచేటప్పుడు ఆ సాక్ష్యాన్ని మనం ఎందుకు కోల్పోవాలి? చూడండి, నేను చిన్నప్పటి నుండి రోమన్ క్యాథలిక్లో పెరిగేటప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక్కటే అనుకునేదాన్ని, ప్రభువా నాతో మాట్లాడు. అనేకులు ప్రవచనాలు చెప్పేటప్పుడు నా కోసం ఒక్క ప్రవచనమైనా రిలీజ్ అవ్వట్లేదు ప్రభువా. అనేకులు అన్య భాషల్లో మాట్లాడేటప్పుడు నేను కూడా ఆ భాషల్లో మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఏ విధంగా ప్రవచనాలు చెప్పేటప్పుడు నా కోసం కూడా చెప్పట్లేదు. నేనంతా నీ దృష్టిలో నేను లేనా ప్రభువా అని నేను అనుకునేదాన్ని. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు నన్ను అనేవారు, నీ ప్రార్థనలో శక్తి లేదు, బలం లేదు అన్నవారు ఎదుట నన్ను దేవుడు ఈ దినము ఒక సాక్షిగా నిలబెట్టి, తన సన్నిధిలో, తన సంఘంలో నన్ను వాడుకుంటున్నాడు. అలానే నిన్ను కూడా ఉన్న ఓ సహోదరుడు, ఆ సహోదరి, దేవునికి ప్రణాళిక ఉంది. అందుకొరకే ఈ దినము ఈ వెలుగు కొరకు, ఈ యోహాను ఎట్టి రీతిగా అయితే సాక్ష్యం ఇచ్చాడో ఈ సాక్ష్యం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడంటే నువ్వు కూడా ఒక సాక్షిగా ఎదగాలని దేవుని ఆశ, దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని పక్కన పెట్టి, ఏంటి నా కుటుంబ సమస్యలు పోవట్లేదు, నా పిల్లలకి మంచి ర్యాంక్ రావట్లేదు, నా పిల్లల చదువుల్లో ఉన్నతంగా ఉండాలంటే ఇంకా చదవలేకపోతున్నారు, గుర్తింపు రావట్లేదు, నా కుటుంబంలో నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా మాట వినట్లేదు అనే మాటలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. మొదట దేవుని మాటలకు లోబడితే, దేవుని వెలుగు ధరించుకుంటే కనుక ఖచ్చితంగా మీ మాట వినపోయిన వారు కూడా నా మాట వింటారు, నీకు లోబడిపోయిన వారు కూడా లోబడతారు, నీకు చూడను అన్న వారు కూడా చూస్తారు, నిన్ను నేను అంగీకరించును అనే వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఆ వెలుగు మనలో ఉండాలి, ఆ వెలుగు మనలో ప్రకాశింపబడాలి. ఆ వెలుగు ఉండేటప్పుడు శత్రువులు సైతము మిత్రులుగా మారుతారు. ఆ వెలుగు మనలో ఉండేటప్పుడు వద్దు కాదు అనుకున్న వారు కూడా మన దగ్గరికి వచ్చి మనతో కలిసి జీవించడానికి ఒప్పింప చేస్తుంది ఆ వెలుగు.
కానీ ఆ వెలుగుని మనం ధరించుకోక లోకంలో ఉన్న వాటికి మనం పరిగెడుతున్నామేమో, లోక స్నేహితులు కోరుకుంటున్నావేమో, లోకంలో ఉన్న వెలుగుని కావాలనుకుంటున్నావేమో. ఇంకా ఆ వెలుగుని కోరుకోక దేవునిలో ఉన్న వెలుగుని కోరుకుని దేవునితో కలిసి నడుస్తాను, కలిసి జీవిస్తానని తీర్మానం తీసుకో. దేవుడు గొప్ప విడుదల, గొప్ప రక్షణ, ఇంకా రక్షణ పొందలేక ఉంటే కనుక రక్షణ పొంది దేవుని మార్గంలో నడిచేటప్పుడు ఖచ్చితంగా విజయం మనమందరం సాధిస్తాము. మనం దేవుని రాజ్యంలో వారసురాలుగా నిలబెడతారు. మనకు ఆ వెలుగు లేకుండా లోకంలో ఉన్న వెలుగు ఉంది కదా సరిపోద్దులే అని అనుకునేటప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కానీ ఎప్పుడైతే ఆయనలో ఉన్న వెలుగు మనలో ఉంటుందో మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళే వారిగా ఉంటామని దేవుడు లేఖనాలు సెలవిస్తుంది. మనం అప్పుడు ఎప్పుడైతే ఆ వెలుగుని, ఆ మార్గాన్ని మనము విడిచిపెట్టక మనం పట్టుకుని నిలకడగా నిలబడతామో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. మన జీవితాల్లో దేవుడు కార్యం చేయడానికి సిద్ధపాటుగా ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తుతులు ప్రభువా, నీ కోట్లాది వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా, ఈ టెలికాస్ట్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్రభువా, ఎలాంటి సమస్యలో ఉన్న బిడ్డలు చూస్తున్నారో ప్రభువా, ఎలాంటి నలిగిన కుటుంబాలు చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రభువా, ఓ సర్వ అంతరంగా మీ హృదయ వాంఛనలు, హృదయ ఆశలు, కోరికలను చూస్తున్న దేవుడో ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డ కూడా ప్రభువా నీ వెలుగుని ధరించుకుని ప్రభువా సాక్ష్యం ఇచ్చే వారిగా లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. అయా తండ్రి దేవా, ఈ లోకంలో మేము చెప్పుకోవడము కాదు కానీ ప్రభా, అయ్యా నీ సాక్ష్యం భూదిగంతుల వరకు ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. నీ పరలోక రాజ్యానికి ప్రభా వారసురాలుగా ప్రభా మమ్మల్ని నువ్వు నియమించుకుని ఉన్నావు ప్రభా. ఇంకా నాయన నీతో కలిసి జీవించలేని స్థితిలో ఉన్న వారిని నాయన మీరు లేవనెత్తండి, నిలబెట్టండి, గొప్ప కార్యములు చేయండి, మేలులతో తృప్తిపరచండి ప్రభా. అయ్యా నీ వెలుగు వాళ్ళ ఎడల మా ఎడల ప్రకాశింపచేసి నీ వెలుగులో మమ్మల్ని నడిపించుమని, నీ కృపా దివ్య సన్నిధి మాకు తోడుగా ఉంచుమని పరిశుద్ధమైన యేసు నజరేతు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి.